విషయం చెప్తే దాన్ని బట్టి చేస్తాను. వస్తున్నాం అన్నా క్యాంటీన్కి అన్నా పోయేదానికి ఆకలి అవుతుంది, డబ్బులు లేవు, 5 రూపాయలే ఉంది, 5 రూపాయలు పెట్టి కొడతాము. ఏ రకంగా ఉందో చూస్తాం, ప్రజలు చేస్తాం. నేను చెప్పడమే కాదు, ఇవి కూడా చూపిస్తాం. చేతులు తగలకుండా గిడ్డి నిలబెట్టి శుభ్రంగా నిదానంగా బ్రహ్మాండంగా రుచి శుభ్రతగా వడ్డిస్తున్నారు. 3 ఇడ్లీ 5 రూపాయలు. చూడండి, పెద్ద పెద్ద ఇడ్లీ ఇక్కడ స్టూడెంట్సే కాదు, 5 సంవత్సరాలు మాల ధరించిన వాళ్ళు కూడా వచ్చారు. నేను 39 సార్లు 5 సంవత్సరాలకు పండుగ వెళ్ళాను. అంత శ్రేష్టంగా ఉంటుంది. ఇక్కడ టిఫిన్ తినేదానికి కూడా వచ్చారు. కానీ మతరంగ వ్యతిరేక శక్తులు, ఇంతకుముందు మాజీ సీఎం అయినాడు, వాడి పేరు ఉచ్చరించేదానికి కూడా నాకు ఇష్టం లేదు. అటువంటి వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళు కడుపు కొడుతున్నారు. ప్రతి ఒక్కరు ఆకలి తీరుస్తున్నారు. ఏకైక సంస్థ అన్నా క్యాంటీను ఇంకా ప్రారంభం అవుతున్నాయి. ఆస్వాదించాల్సింది పోయి విమర్శిస్తున్నారు. ఇది ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల్లో. నెల్లూరు మన రామలింగాపురం జంక్షన్లో ఉన్నాం. ఈ అన్నా క్యాంటీన్లో ఇది సాగు మాటల్లోనే కొన్ని విషయాలు తింటాం. 5 రూపాయలకి మంచి భోజనం సార్. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం. పని చేసుకునే వాళ్ళకి మంచి భోజనం 5 రూపాయలకి కడుపు నిండా తింటున్నారు. వీడియోలో దుష్ప్రచారకులు, మత వ్యతిరేకులు, కొంతమంది దుష్ట శక్తులు ఏదే విధంగా అన్నా క్యాంటీన్లో ప్రచారం చేశారు. శుద్ధి లేని ప్లేట్లని ఇక్కడ సరుకులో ప్లేట్లు వేసి, మేము వీళ్ళకేం చెప్పు రాలేదు, సరుకులో క్లీన్ చేసి శుద్ధంగా క్లీన్ చేస్తున్నారు. మళ్ళీ ఆ నీళ్ళు తీసి ఈ నీళ్ళల్లో వేస్తున్నారు, ఈ నీళ్ళు తీసి ఈ నీళ్ళల్లో వేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలంతా గ్రహించి ఎంత శుద్ధంగా పాటిస్తున్నారో వీళ్ళు కూడా మాకు ఎందుకులే అన్నా క్యాంటీన్లో మాకు చేతులు ఇస్తున్నారని లేకుండా వీళ్ళు మంచి హృదయంతో సేవ చేస్తూనే ఉన్నారు. అటు నీళ్లు పడుతున్నారు, ఇక్కడ సరుకులే వేస్తున్నారు, ఇక్కడ మళ్ళీ వాటర్తో క్లీన్ చేస్తున్నారు, మళ్ళీ పక్కన తీసుకెళ్తారు. డైనింగ్ టేబుల్ మీద పోతున్నారు. ఇంత దుష్ప్రచారం మత వ్యతిరేక శక్తులైనా ఈ రకంగా చేయకూడదని నా మనవి. ఆర్టిస్టులు అనుకుంటారేమో, ఆయన స్వామి మాల వేస్తున్నారు. స్వామి మాల విలువ ఏందో తెలుసు. నేను 39 సంవత్సరాలు మాల వేసుకొని ఇరుముడు కట్టుకొని శబరిమలకి వెళ్ళున్నాను. నేను ఇంకా మాల వేయలేదు. కానీ స్వాములు కూడా అబద్ధాలు ఆడుతుంటే ఇంకా దేవుడే కాపాడాలి ఈ రాష్ట్రాన్ని. బాబు మాకెవరో తెలియదు, కానీ అడిగాము ఎలా ఉంది బాబు, మాకే నచ్చిందా, నీకు కూడా నచ్చిందా అంటే ఈయన కూడా అడగండి ఏ రకంగా ఉందో మీరే ప్రశ్నించుకోండి. 5 రూపాయలకి